వెల్కమ్ టు ఫోకస్ అనంతా న్యూస్. సిఆర్పీఎఫ్ కమాండర్ పూనం గుప్తా కంటే ముందు రాష్ట్రపతి భవన్లో పలువురి వివాహ వేడుకలు. తండ్రిని చంపిన కొడుకు యూట్యూబ్లో వెతికి మరి ఏం తెలియనట్లు రోడ్డుపై ధర్నా. ఎలా దొరికాడంటే తెలంగాణలో పడిపోతున్న భూగర్భ జలాలు. ఈ జిల్లాలో దారుణం. ఈ వేసవిలో నీటి ఎద్దడి తప్పదా? అనంతపురం కలెక్టరేట్ లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ లో భాగంగా పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహణలో భాగంగా శనివారం కలెక్టరేట్ లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ చీపురు పట్టి శుభ్రం చేశారు. కలెక్టరేట్ అధికారులు ఉద్యోగులందరి చేత స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ప్రతిజ్ఞను జాయింట్ కలెక్టర్ చేయించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ లో భాగంగా కలెక్టరేట్ ని శుభ్రం చేస్తున్నామని అన్నారు. కలెక్టరేట్ కార్యాలయం ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. కలెక్టరేట్ లోని వివిధ సెక్షన్లలో తదితర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలన్నారు. ప్రతి నెల 3వ శనివారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఏ మలోలా, కలెక్టర్ సెక్షన్ సూపరింటెండెంట్లు యోగేశ్వరి దేవి, వసంతలత, రియాజుద్దీన్, ఏవో అలెగ్జాండర్, పీజీఆర్ఎస్ తహసీల్దార్ వాణిశ్రీ, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ కనకరాజు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. పాఠశాలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అలాగే మీ ఇంటి నందు కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. శనివారం పైడిపల్లి జెడ్పీ హై స్కూల్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో న్యూట్రిన్ గార్డెన్, వంటగది, స్టోర్ రూమ్, కోడిగుడ్లను, ప్రహరీ గోడను, వివిధ తరగతులను పరిశీలించారు. విద్యార్థులకు సురక్షితమైన త్రాగునీరు అందజేయాలని హెడ్ మాస్టర్ ను ఆదేశించారు. న్యూట్రిన్ గార్డెన్ కు విద్యార్థులకు వాటిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఉపాధ్యాయులను సూచించారు. విద్యార్థి దశ నుంచే మొక్కల పెంపకంపై ఆవశ్యకతను తెలుసుకునేలా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాల ఆవరణలో కలెక్టర్ మొక్క నాటి నీరు పోశారు. విద్యార్థులకు వన సంరక్షణకు తీసుకోవాల్సిన బాధ్యతలపై వివరించారు. సర్వశిక్ష అభియాన్ ఇంజనీర్ల ద్వారా పాఠశాలకు నీటి కొలాయి ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టాలని డీఈఓను ఆదేశించారు. అందుకు నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం 6వ తరగతి ఏ సెక్షన్ తరగతులు జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాల సాధనలో ప్రజలంతా భాగస్వాములు కావాలి, పర్యావరణాన్ని కాపాడడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పర్యావరణ రక్షణ వంటి అంశాలలో పాఠశాల విద్యార్థిని నుంచి నాయకుల వరకు బాధ్యతగా తీసుకోవాలి. స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా దీర్ఘకాలికంగా పేరుకుపోయిన చెత్తను, డంపింగ్ యార్డులను పూర్తిగా తొలగించే చర్యలు చేపట్టాలన్నారు. కొత్త కాగితాలు, వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ కాగితాలను సంపూర్తిగా తొలగించాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాలు వేగంగా విస్తరిస్తూ ప్రజల్ని విపత్తులోకి నెట్టేస్తున్నాయని అనంతపురం శంగరమల మండలం ఎస్ఐ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక అభివృద్ధితో పాటు సైబర్ నేరగాళ్లు కూడా తమ నైపుణ్యాలను పెంచుకుంటున్నారన్నారు. ముఖ్యంగా బలహీనమైన పాస్వర్డ్లు, అవగాహన లేకుండా క్లిక్ చేసే లింక్స్, మీ వ్యక్తిగత వివరాలను పంచుకోవడం వంటి చర్యలు సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా నిరక్షరాస్యుల నుండి ఉన్నత చదువులు చదివిన వారి వరకు సైబర్ మోసాలపై అవగాహన తెస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాలు వేగంగా విస్తరిస్తూ ప్రజల్ని విపత్తులోకి నెట్టేస్తున్నాయని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికత అభివృద్ధితో పాటు సైబర్ నేరగాళ్లు కూడా తమ నైపుణ్యాలను పెంచుకుంటున్నారన్నారు. ముఖ్యంగా బలహీనమైన పాస్వర్డ్లు, అవగాహన లేకుండా క్లిక్ చేసే లింక్స్, మీ వ్యక్తిగత వివరాలను పంచుకోవడం వంటి చర్యలు సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా నిరక్షరాస్యుల నుండి ఉన్నత చదువులు చదివిన వారి వరకు సైబర్ మోసాలపై అవగాహన తేవాలని సంకల్పించామన్నారు. సైబర్ సేఫ్ అనంతపురం కోసం సైబర్ సురక్ష మన భద్రత మన బాధ్యత కార్యక్రమాన్ని తీసుకొచ్చామని అన్నారు. వాళ్ళని సంకల్పించామన్నారు. సైబర్ సేఫ్ అనంతపురం కోసం సైబర్ సురక్ష మన భద్రత మన బాధ్యత కార్యక్రమాన్ని మండలంలో అవగాహన నిర్వహించారు.